భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురంలో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తకు భార్య దేహశుద్ధి చేసింది. వినాయకపురంలో అబ్దుల్ హకీజ్ అనే వ్యక్తి భవానీ అనే మహిళతో ఏకాంతంగా ఉండగా అతని భార్య ఫాతిమా పట్టుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి పట్టుబడిన ఇద్దరిని దేహశుద్ధి చేసి తాడుతో మంచానికి కట్టేసింది. భార్య ఫాతిమా మాట్లాడుతూ తన భర్త అబ్దుల్ హకీజ్ భవానీ అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను వేధింపులకు గురిచేసేవాడని, 2 ఏళ్లుగా తనని ఇద్దరు పిల్లల్ని పట్టించుకోవట్లేదని తెలిపింది. అక్రమ సంబంధం కారణంగానే భర్త తమ కుటుంబానికి దూరమయ్యాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని భర్త అబ్దుల్ హకీజ్తో పాటు భవానీ అనే మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. నాకు న్యాయం చేయండి సార్, నాకు న్యాయం చేయండి. పెట్టేశాడండి 2 లక్షలు 20 లక్షలు తీసుకురమ్మని నన్ను గొడవండి చంపేస్తానని. సంతకం పెడతావా చంపేస్తానంటే నేను భయం. మొన్న కొట్టినటువంటి వీడియో పిల్లని గట్టి వీళ్ళందరూ కట్ల కొట్టారు ఉందండి. ఇప్పుడు యాక్టింగ్ చేస్తుంది. అవి మొత్తం మీకు వీడియోతో మంచిగా ఉంటాం అనుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే మొన్న 2023లో కొట్టి చంపడానికి 20 లక్షలతే లేకపోతే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి పని చేసేసి కొట్టించేస్తే కేసు ఉన్నాక మళ్ళీ వచ్చింది. ఫాతిమా, నేను వినాయకపురం గ్రామంలో ఉంటున్నానండి. వారాహి రెస్టారెంట్ పక్కన. నా భర్త అబ్దుల్ హఫీజ్. నాకు 2 ఆడపిల్లలు. నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏ సంబంధం లేదండి. అందరు పార్టీ వాళ్ళు నాకు ఒకటేనండి. అందరూ నాకు సహాయం చేయాలి, హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి. 2 సంవత్సరాల క్రితం నన్ను వదిలేసి పరారీలో ఉండి అండి పిల్లల్ని నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడండి. నేను పిల్లల్ని పోషించుకోవడం కోసం ఈ ఇంట్లో సంవత్సరం నన్నుండి చదివించుకుంటూ ఉంటుంటే 10 రోజుల క్రితం అండి ఒక తిరుమలకుంటలో ఉండే మధు అని అతన్ని తీసుకొచ్చి ఎస్ఐ వేసంతరాజు అనే అతనితో వీళ్ళిద్దరు జత కట్టుకొని నన్ను ఇంట్లో నుండి బయటికి లాగేశారు.